ఎండలు పెరిగి వేడికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సూర్యుడు బగబగలతో వరంగల్ నగరంలో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరుకున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలున్నాయని సింగరేణి అధికారులు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉండటంతో భూపాలపల్లి బొగ్గు గనుల్లో వేడితో సింగరేణి కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి హామీ పనులకు తునికాకు కోసేందుకు వెళ్లిన కూలీలు 11 గంటలకు ఇళ్లకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఎండల తీవ్రతపైన వరంగల్ నుంచి మరింత సమాచారం అశోక్ అందిస్తారు. ఎండలు దంచుకొట్టడంతో ప్రజలు 12 గంటలకే బయటికి రావాలంటే ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మనం ప్రస్తుతం హన్మకొండలోని కాళోజీ జంక్షన్లో ఉన్నాం. కాళోజీ జంక్షన్లో చూడొచ్చు. మే 25న రోహిణి కార్తె వస్తుంది. ఆ రోహిణి కార్తె అంటే ఎండకు రోగాలు బలిగే ఎండలు కొడతాయని పెద్దలు చెప్తారు. కానీ ఇప్పుడే రోగాలు బలిగే ఎండలు కొట్టడంతో ప్రజలు కూడా బయటికి రాలేని పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 46 డిగ్రీల సెల్సియస్కు చేరుకుంటుందని ఈ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కానీ భూపాలపల్లిలో ఇప్పటికే 1100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కావడంతో అక్కడ బొగ్గు ఉత్పత్తి కాల్చడంతో వేడి పెరిగిపోతూ ఉంది. ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ప్రజలు బయటికి రావాలంటే మాత్రం ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఆటో నడిపే వాళ్ళు కూడా ఎక్కువ బయటికి రాలేని పరిస్థితి కనబడుతుంది. మొత్తం ప్రజలు బయటికి రాకపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిన పరిస్థితి కనబడుతుంది. మన దగ్గర ఒక ఆటో డ్రైవర్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎండలు ఎట్లా ఉన్నాయి? చాలా ఎక్కువ ఉంది ఈ సంవత్సరం అయితే. ఈ ఎండ కూడా పబ్లిక్ బయట రావడానికి చాలా భయపడుతున్నారు. మాకు కూడా కిరాయి సరిగా అవ్వట్లేదు, మాకు కూడా కిరాయి కూడా అవ్వట్లేదు. అంటే మీరు ఎప్పుడు బయటికి వెళ్తున్నారు, ఎప్పుడు ఇంటికి వెళ్తారు? అంటే మార్నింగ్ పూట 6కి వచ్చి 10కి వెళ్తాను నేను. మళ్ళీ మధ్యాహ్నం చూసి వెంటనే బట్టి వస్తున్నా, బయట లేక వెళ్ళిపోతున్నాను. అంటే ప్రయాణికులు మీ ఆటోలో ప్రయాణం చేయడానికి వస్తున్నారు, చాలా కష్టం, ఇబ్బంది అవుతుంది, రావట్లేదు. కూడా ఎండ కూడా భయపడి రావట్లేదు పబ్లిక్ కూడా బయట. ఈ ఎండ కూడా మాకు కిరాయి కూడా కావట్లేదు, ఆటో కిరాయి కూడా కావట్లేదు మాకు. ఇది పరిస్థితి. ప్రయాణికులు కూడా బయటికి రాలేని పరిస్థితి ఉందని మాత్రం ఆటో డ్రైవర్లు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎండలో ఎండ తీవ్రంగా ఉన్నది. మేము జాబులు చేసుకుంటాం. ఆల్మోస్ట్ మధ్యాహ్నం 11-11:30 దాటితే బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. చాలా దారుణంగా ఉన్నది. దానికి ములుగు జిల్లాలో మాత్రం తునికాకు వెళ్లేందుకు కూడా కార్మికులు వెళ్తూ ఉంటారు. ఆ కార్మికులు కూడా ఉదయం 6 గంటలకు వెళ్ళి 11 గంటలకు రావాలని మాత్రం అధికారులు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు ఎండలు దంచుకొట్టడంతో ప్రజలు కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి కనబడుతుంది. కొన్ని ఉపాధి హామీ కార్మికులు కూడా ఉదయం వెళ్ళి 11 గంటల వరకే ఇంటికి చేరాలని మంత్రి సీతక్క కూడా అధికారులకు ఆదేశాలు జారీ పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు భూపాలపల్లిలో అయితే మొత్తం బొగ్గు ఉత్పత్తి సింగరేణి కార్మికులు కూడా ఈ వేడికి లోపలికి పోలేక కొంత అస్వస్థకు గురైన పరిస్థితి కనబడుతుంది. వాళ్ళు కూడా ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు కాకుండా ఉదయం 6 గంటలకు వెళ్ళి 11 గంటలకు సేఫ్గా ఇంటికి చేరాలని ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడం వల్ల అక్కడ సింగరేణి కార్మికులకు కొన్ని సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సింగరేణి అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. బొగ్గు ఉత్పత్తి తవ్విన కొద్దీ ఒకవైపు బొగ్గు కరెంటు ఉత్పత్తి కోసం 1100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సరఫరా కోసం కూడా ఈ సింగరేణి కార్మికులు బొగ్గు ఉత్పత్తి చేయాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అక్కడ మాత్రం కొంత ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో 46కు చేరిన పరిస్థితి అయితే కనబడుతుందని అధికారులు చెప్తున్నారు. ఈ ఉష్ణోగ్రతలు దృష్టిలో పెట్టుకొని కార్మికులు కొంత సేఫ్గా ఉండేందుకు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సింగరేణి అధికారులు జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక వైపు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా ఉదయం 6 గంటలకు వెళ్ళి 11 గంటల వరకు చేరి మళ్ళీ సాయంత్రం ఎండ తగ్గిన తర్వాత మాత్రమే అక్కడికి పనులకు వెళ్ళాలని వ్యవసాయ కూలీలకు వ్యవసాయ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాత్రం ఎండలు దంచుకొట్టడంతో కొంత ప్రజలు సేఫ్గా ఉండాలని ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. వాటిని జాగ్రత్తలు కూడా పాటించాలని మాత్రం చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ రాజ్తో అశోక్ విస్క్ న్యూస్, వరంగల్.